హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. కథ పేరు ఎవరి పాపం ఎవరి ఖాతాలో. యాదృచ్ఛికంగా జరిగిన దానికి వ్యక్తులను నిందిస్తే పాపం అనుభవిస్తారు. ఎవరు చేసిన పాపం ఎవరి ఖాతాలోకి చేరుతుందో చూద్దాం. కథలోకి వెళ్దాం. ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచివారు. ఆయన ప్రతిరోజు పేద బ్రాహ్మణులకు భోజనం వడ్డించి పెట్టేవాడు. ఒకరోజు యథావిధిగా భోజనం వడ్డించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద తన కాళ్ళతో ఒక పామును పట్టుకొని ఎగురుతూ వెళ్తుంది. ఆ పాము నోటి నుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నంలో పడింది. అది ఎవరూ గమనించలేదు. ఆ విషం ఉన్న భోజన భాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన అతడు చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు చేయబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు? రాజా, వంటవాడా, పామ, గద్ద, లేక వడ్డించిన వ్యక్తా? ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి? చూద్దాం. వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు. యమధర్మరాజును చిత్రగుప్తుడు అడిగాడు. ఇది ఇలా ఉంటే మర్నాడే దారిన పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు బ్రాహ్మణులు. ఆమె వారికి దారిని చూపుతూ, బాబు జాగ్రత్త, మా రాజుగారికి బ్రాహ్మణులు అంటే పడడం లేదు. నిన్ననే ఒక ఆయనను విషం పెట్టి చంపేశారు. మీ రోజులు బాగున్నాయో లేదు అంది ఆమె. యమధర్మరాజు గారు చిత్రగుప్తునితో, మొత్తం పాపం అంతా ఈమె ఖాతాల్లో వెయ్యి. యాదృచ్ఛికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మఫలం కలుగుతుంది అని అన్నారు.